వీపై న్యూస్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు అపార రాజకీయ అనుభవం, ఎన్టీఆర్ నుంచి ఇంద్రాన్న నుంచి కేసీఆర్ వరకు, అలాగే ఆలయ నరేంద్ర జనతా పార్టీ, ఇట్లా హేమి రాజకీయ నాయకులతో తన రాజకీయ అనుభవాలు, రాజకీయ హిస్టరీ, రాజకీయ ఒక స్నేహం నడిపిన, ఒక విలువలు గల రాజకీయాలు నడిపిన వ్యక్తి మన బీఆర్ఎస్లో రాష్ట్ర నాయకులుగా ఉన్న అనంతరెడ్డి గారు. మనం ఈరోజు అన్నతో ఉన్నాం. అన్న తను రాజకీయంగా ఎలా జర్నీ జరిగింది, అలాగే ఇంకా ఎలా ముందుకు వెళ్తారు, సామాజికంగా రాజకీయంగా అన్న చేసిన సేవలు ఏమున్నాయి ఒకసారి తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. నమస్తే. మన వీపై ప్రేక్షకులకు ఒక్కసారి మీ ఇంట్రడక్షన్. నమస్తే, వీపై ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కుంపల్లి అనంతరెడ్డి. నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్నాను. రాజకీయాలు కంటిన్యూ ఒక ఈ 50 నుంచి 60 సంవత్సరాల రాజకీయ మీ అపార రాజకీయ అనుభవంలో నాటి రాజకీయాలు ఏ విధంగా ఉండేవి, ప్రజెంట్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అంటే దానికంటే ముందు మీరు ఎన్టీఆర్తో టీడీపీలో ఉన్న ఒక రాజకీయ జీవితం అంటే ఆ స్నేహం, అప్పటి రాజకీయాలు ఎట్లా ఉండేవి? అప్పటి రాజకీయాలు చాలా విలువైన రాజకీయాలు. నువ్వు ఎన్టీఆర్ రాజకీయం పార్టీ స్థాపించినప్పుడు అంతకన్నా బిఫోర్ ఇంద్రారెడ్డి గారు లోక్దల్ పార్టీ నుంచి నిలబడ్డాడు. లోక్దల్లో నిలబడి ఆ రోజు గ్రామ రైతులు కానీ యువకులు కానీ వాళ్ళు రాజకీయం అంటే మంచి ఒక పరమైన నాయకులు ఉన్నారు అని చెప్పేసి ఇంద్రారెడ్డి గారి నాయకత్వంతో ముందు నడుస్తూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. ఆ రోజు నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పుడు గ్రామాలలో మధ్యవర్తి కుటుంబస్తులు, మిడిల్ ఫ్యామిలీస్ రాజకీయ చైతన్యం అనేది తీసుకొచ్చిన ఎన్టీ రామారావు. ఆ రోజు పటేల్ పట్టువారికి వ్యవస్థకు చరమగీతం పడి రైతులకు రెస్పెక్ట్ ఆఫ్ అంటే రిజర్వేషన్ లేకుండా రైతులకు ఏంటి ఇండివిజువల్ గోల్స్, 50% బాయ్ కొడితే సబ్సిడీ 40,000 ఇచ్చి 40,000 ఫ్రీ ఇచ్చింది. మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ. ఆ రోజు మొత్తం ఎన్టీ రామారావు సంక్షేమ కార్యక్రమం ఒకటి ఆయన ఆకట్టుకొని రాజకీయాలు కంటిన్యూ 25 టీడీపీ పార్టీలో ఉన్నాం. తర్వాత అందరి కార్యక్రమం సందర్భంగా టీఆర్ఎస్ అన్నగారు మీరు ఒక యూత్ గ్రామంలో పెద్దమంగళం విలేజ్లో యువజన సంఘాల ప్రెసిడెంట్గా, అలాగే అప్పటి ముల్కి ఉద్యమంలో మీరు చురుకుగా పాల్గొన్నారనుకుని మేము పేపర్ కూడా బిట్స్ చదివాం, న్యూస్లో కూడా చూసాం. అలాగే ఒక గ్రామ సర్పంచ్గా అత్యధిక మెజార్టీ, అలాగే ఒక జెడ్పీటీసీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సెకండ్ ప్లేస్లో హైయెస్ట్ మెజార్టీ గెలిచిన మీరు, అంటే వివిధ విధాలుగా అప్పటి రాజకీయాలు మీరు చేసిన విధానం చాలా అద్భుతమైన విధానం. అంటే మీరు ఎన్టీఆర్ని దగ్గరికి చూసేది కదా, ఎలాంటి వ్యక్తి, ఎలాంటి విలువలు ఉంటాయి, ఎలాంటి మనస్తత్వం ఎన్టీఆర్ గారు? ఎన్టీ రామారావు గురించి ఇంత చెప్పిన తప్పని ఆయన నేను ప్రత్యేకంగా తెలుగుదేశం వినాయకులు మన కుటీరంలో ఇక్కడనే ఉంది కాబట్టి ప్రతి విషయంలో పార్టీ మేనిఫెస్టోప్పుడు కానీ, పార్టీ మీటింగ్స్ అప్పుడు కానీ, మానాడు మీటింగ్స్ అప్పుడు కానీ ఏ అవసరం ఉన్నా నన్ను లోకల్గా పార్టీ ప్రెసిడెంట్ ఉంది కాబట్టి మేము పిలిచి పార్టీ యాక్టివ్గా పోవస్తుంది. ఎన్టీ రామారావు చూస్తే ఒక భగవంతుని చూసినట్టు అనిపిస్తుంది నాకు. అంత ఆజానుభావుడు. అయితే ఏం బ్రదర్ అని పిలుస్తుంది, ఎవరినైనా పిలుస్తుంది, ఏం బ్రదర్ అని పిలుస్తుంది. ఎన్టీ రామారావు పిలిచినట్టు ఒక బ్రదర్కి మేము ఎంతో పొంగిపోతుంది. సాయంత్రం వరకు మేము అదే ఫీలింగ్ అంత సంతోషం ఉంది. ఎన్టీ రామారావు తోటి మేము రాజకీయంగా టీడీపీ పార్టీ ఇంద్రారెడ్డి గారి లోక్దల్ తర్వాత ఇంద్రారెడ్డి గారు కూడా టీడీపీలోకి వచ్చినాక యాక్టివిస్ట్గా కాన్స్టిట్యూన్సీలో ఎన్టీఆర్ పార్టీ ప్రెసిడెంట్, తెలుగు యువత కాన్స్టిట్యూన్సీ మెంబర్లు. పొన్నూరులో వినాయాశ్రమంలో కూడా తెలుగు యువత ట్రైనింగ్ తీసుకున్నాం. పొన్నూరు వినాయాశ్రమం అని అక్కడ గుంటూరు పొన్నూరులోనే అక్కడ కూడా తెలుగు యువత ట్రైనింగ్ తీసుకున్నాం. ఇక్కడ ఎన్టీఆర్ చేతులతో అవార్డు తీసుకున్నాం. అంటే ఈ రాజకీయాలు ఎన్టీఆర్ కేసీఆర్ కంటే ఉందన్న నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ బాల్యం, మీరు 5th క్లాస్ 7th క్లాస్లోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, అలాగే గ్రామంలో యూత్ ప్రెసిడెంట్కి ఎన్నికయ్యారు. ఆ చిన్నతనంలో మీ లోపల నాయకత్వ లక్షణాలు ఎక్కడ? ఆ రోజు రాజకీయాలు అంటే విలేజ్లలో కొద్దిగా పెత్తందారు రాజకీయాలు అంటే వంశం పరంపర రాజకీయాలు జరిగినాయి. అయితే అప్పుడు మాకు ఎందుకు భగవంతుడు ఇచ్చిన ఆలోచన అది ఏదో అని ఎప్పటికీ నువ్వేనా వేరే కావతా అనే ఉద్దేశం. తెలంగాణ ఉద్యమ అనుకుంటా ఆ 20 రాసుకుంటా 69-70 మునికి నా మునికి నేను రిజిస్ట్రేషన్ వచ్చింది.
అప్పుడు మేము అండర్ ఏజ్ ఉన్నాం, 6th to 7th క్లాస్ 7th క్లాస్. అయితే అప్పుడు ఒకటే చెప్పింది, అయితే పెద్దమంగళారం, శంకర్పల్లి, చేవల్ల, షాబాద్ అనే హై స్కూల్స్ ఉంటాయి. అయితే ఎక్కడన్నా కాలాప చేస్తే మ్యాక్సిమం చేస్తే రావాలి, మనం ధర్నా చేయాలి. మైనాబాద్ చర్చ్ వాళ్ళే ధర్నా చేయాలి. చేసేసి అప్పుడు ఈ టెలిఫోన్లు ఏం లేవు కదా, ఇక్కడ నాయకుడు వచ్చి మాకు బండి మీద చెప్తుండే మొత్తం రోడ్ బ్లాక్ చేయాలంటే అంతే వచ్చి అడ్డం చేసేసింది. అంటే అటువంటి పరిస్థితుల్లో మనకి మేము అరెస్ట్ అయిపోయి మమ్మల్ని తీసుకోకపోతే అండర్ ఏజ్ అని మమ్మల్ని విడిచిపెట్టి మాకన్నా సెంచరీలో ఉంటుంది. వికారాబాద్ కానీ పరమయ్య ఉంది, మాకు ఆ రోజులో వికారాబాద్ పరమయ్య అని, ఆ రోజుల్లో వికారాబాద్ పోతే మొత్తం హాస్టల్ వికారాబాద్ హాస్టల్లో గెస్ట్ హౌస్లో మాకు అన్నం పంపించింది అండర్ ఏజ్ చిన్నపిల్లలు. ఓకే అన్న, యూత్ గ్రామ యూత్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు మీరు, ప్రెసిడెంట్ గా మీరు. గ్రామ ఫస్ట్ రాజకీయంగా ఏం చేసిన విలేజ్ యూత్ అవేర్నెస్ చేసి నేతాజీ ప్రెసిడెంట్ అని ఎన్నుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ నేతాజీ ప్రెసిడెంట్ అయిపోయినాక మళ్ళీ 81 సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు నేను అండర్ ఏజ్ చిన్న ఉందని చెప్పేసి నేను అడుగుతా మా తన పెద్ద రామకృష్ణరావు మాతని పెద్ద ఆయన గెలిపించాను. తర్వాత 88లో నేను సర్పంచ్ వచ్చిన ఎవ్రీ టైం రాత్రి సర్పంచ్ ఒక మంచి మెజార్టీతో వచ్చిందని జిల్లాలో ఫస్ట్ రంగారెడ్డి జిల్లాలో ఫస్ట్ మెజార్టీ వచ్చింది. ఓకే, ఒక సర్పంచ్ గా జిల్లాలోనే ఒక మెజార్టీగా మీరు గెలుపొందారన్న. సర్పంచ్ తర్వాత నేను విన్న ఈ రాజకీయంలో, మీ రాజకీయ జీవితంలో నేను మీ గురించి ఉన్న దాంట్లో, అప్పటి తెలంగాణ ఉద్యమంలో రజాకారుల పాలనలో గ్రామాల్లో చాలా స్ట్రగుల్ ఉంటుంది. అలాగే పెద్దమంగళారం అంటేనే మన తెలంగాణ అంటే ఒక హిస్టరీలో ఒక మంచి పేరు ఉంది. కేవీ రంగారెడ్డి అయినా, మనకంత పార్లమెంట్ దగ్గర చనిపోయిన యాదరెడ్డి, ఇట్లా ఎంతో మందికి పెద్దమంగళారం ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది తెలంగాణ ఉద్యమంలో. ఎందుకు మీకు కేవీ రంగారెడ్డి అంటే ఇట్లా ఒకటే ఫ్యామిలీలో అవి ఎన్ని పదవులు అన్నట్లు, ఎందుకు ఎక్కడి నుంచి మీకు అట్లాంటి థాట్స్ వచ్చినాయి, ఎందుకు ఉద్యమం స్టార్ట్ అయిపోయింది? ఉద్యమం స్టార్ట్ అంటే అప్పుడు విలేజ్ పరిస్థితుల వాతావరణం అట్లా ఉన్నది. రైతులు కానీ మిగిలిన విషయాలు వస్తే కూడా ఇంపార్టెంట్ చేయకపోవడం అటువంటి వచ్చినప్పుడు ఏంటంటే ఇందారెడ్డి గారు మాకు ఫస్ట్ మేము యూత్ అయినాక నరేంద్ర పిలిచాం, పాలన పిలిచాం జనతా పార్టీ నుంచి. అంటే యాంటీ కాంగ్రెస్ వాదిగా మా యూత్ అంతా యాంటీ కాంగ్రెస్లో ఓడలేదు. చాలా మంది యాంటీ కాంగ్రెస్ జనతా తర్వాత తర్వాత టీడీపీ, తర్వాత టీఆర్ఎస్. అంటే కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ ఎందుకు? అంటే కాంగ్రెస్ అని వ్యతిరేకంగా అప్పుడు కాంగ్రెస్ ఉన్న వ్యక్తులు ఏంటంటే 40 ఏళ్ళు పాలించారు, అందరూ మేమే అన్ని పోస్టులు మాకేవాలి, ఇది ఏళ్ళకి పరిస్థితి. పటేల్గిరి మాకేవాలి, పటేల్గిరి సర్పంచ్, పోలీస్ పటేలు అన్ని మాకే, మీకు ఏ పోస్టున్నా మాకేవాలని చెప్పేస్తే అది ఎప్పటికి మీకే అనేది ఒక యూత్ లో వచ్చేసింది. వేరే ఎందుకు పాలించదు గ్రామాలు, వేరే ఎందుకు అవకాశాలు రావు, అయినా వేళ్ళకు ఉద్యోగ రీత్యా కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ రీత్యా కూడా వాళ్ళు ఎడ్యుకేట్ కాలేకపోతున్నారు. కాబట్టి రాజకీయ అవేర్నెస్ కూడా రావాలని చెప్పేసి, అంతే వ్యక్తిగతంగా మాకు ఉద్దేశం లేదు, కానీ అందరికి అవకాశం ఇవ్వట్లేదనే కోపం అంతే. వ్యక్తిగతంగా ఏం లేదు. నిజంగా చెప్పాలంటే మళ్ళీ ఇంకో మామూలు ఒక చరిత్ర ఏమంటే, ఎవరు లీగల్ ఉన్నా కానీ ఆ 15 రోజులు రాజకీయం చేస్తే మిగిలిన రోజులు గ్రామం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మా ఊళ్ళో ఫస్ట్ కేవీ రంగారెడ్డి డిప్యూటీ సీఎం అయింది, తర్వాత కొండగోపాల్ రెడ్డి తాలూకా సమితి ప్రెసిడెంట్ అయింది, తర్వాత ప్రతాప్ రెడ్డి మన ఎమ్మెల్యే అయింది, వాళ్ళ కొండ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయింది, ఎన్ఎస్ఎస్ సర్వీస్ మంచి జర్నలిస్టు. కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఊరికి వచ్చినా ఎప్పుడు వచ్చినా మాకు ఇప్పుడు ఈ ప్రజెంట్ కొండ విశ్వేశ్వరరెడ్డి పార్లమెంటు 2వ సారి గెలిచింది. కానీ రాజకీయంగా అవేర్నెస్ ఉన్నది, అది మంచి అవేర్నెస్ రాజకీయంగా అవేర్నెస్ ఉన్నది, 10 మందికి సాయం చేసే తత్వం ఉన్నది, అటువంటి ఉన్నది. కానీ ఏంటంటే ఆ ఫలితం అందరూ పంచుకోవాలనేది మా ఉద్దేశం. రాజకీయం అన్నగారు మిమ్మల్ని ఎన్టీఆర్ ఇంటికి వెహికల్ పంపించి సపరేట్గా మిమ్మల్ని ఆయన దగ్గర పిలిపించుకున్న ఒక సందర్భం ఉందని మేము బయట విన్నాము. ఆ సిచ్యువేషన్ ఏంటన్నా, ఎందుకు వచ్చింది ఆ సిచ్యువేషన్? 88లో మండల వ్యవస్థ వచ్చినప్పుడు నేను జనరల్ అయిందని ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వస్తే నేను ఆల్రెడీ ఎంపీపీకి ప్రిపేర్ అయిపోయినాక మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ ఏమొచ్చిందంటే బీసీ అయింది. నేను బాధపడ్డా, బీసీ ఎందుకైంది జనరల్ అని చెప్పేసి నేను మండల ప్రెసిడెంట్ పిలవాలని చెప్పేసి నేను అనుకుని అందరు ప్రిపేర్ చేసి మండలం మొత్తం ప్రచారం చేసుకున్నాను చెప్తే బీసీ అది నాకు బీసీ అని చెప్పి అప్పుడు నాకు అనుభవం నేను ఒక నిటూపుగా సర్పంచ్ ఉన్నా కాబట్టి పర్వాలేదని చెప్పేసి నేను అంటే నేను ఊళ్ళో అయితేనే విలేజ్లో బోర్ రిపేరింగ్ ఉంది, ఖరాబ్ అవుతుంటే చేపిస్తున్నాను మా పోషణ గురిగా చేపిస్తే ఏమన్నారంటే బండి వచ్చేసింది, బండి వచ్చి పోలీసులు వచ్చి నేను వర్కపోవడం నేను వస్తాను
కాన్సే ఎస్ఐ అండి అనంతరం నేను తీసుకుపోతున్నాను సార్ మొదలు జోకేసింది వేరే ఎక్కుతున్నాను బండి ఎక్కుతున్నాం పెద్ద ఆయన రమ్మన్నాడు పెద్ద ఆయన ఎన్టీఆర్ పెద్ద ఆయన ఇప్పుడు పెద్ద ఆయన అంటే ఎన్టీఆర్ పెద్ద ఆయన రమ్మన్నాడు అని చెప్పేసి పిలిపించి నేను బ్రదర్ అని పిలిచింది పోయి సంవత్సరానికి నమస్కారం పెడితే పెట్టనీయకపోతే బ్రదర్ కొన్ని విషయాలు అడిగింది లోపల 2 నిమిషాలు ఎట్లా ఉన్నాయంటే నేను బ్రదర్ నేను ఉన్నాను ఫ్యూచర్లో తొందరపడని చెప్పేసి అంటే నా 45 రోజులకే నాకు లెటర్ వచ్చింది కన్జ్యూమర్ ఫోరం అని మెంబర్ వచ్చింది కన్జ్యూమర్ ఫోరం మెంబర్ అంటే నాకు అవగాహన తక్కువ అనిపించింది నేను ఏం చేసినంటే నాకు ఎక్కడున్నాయి తను ఒక అడ్వకేట్ తీసుకుపోతాను అందరూ నీకు కన్జ్యూమర్ ఫోరం వచ్చింది కోదండరామరెడ్డి సప్లై కమిషనర్ నీకు మంచి పోస్ట్ వచ్చింది నేను నాకు ప్రజలకు సేవ చేసే పోస్ట్ కావాలి ఈ కన్జ్యూమర్ ఫోరం నాకెందుకు అని చెప్పేసి మళ్ళా పోతే నాకు సంజాయించుకోవడం అనిపించింది 5 yearsలో నీకు వస్తున్నాను సిట్టింగ్ ఉంటుంది నెట్ ఉండాలి ఉంటుంది కాబట్టి నువ్వు కంపల్సరీ తర్వాత నాకు మళ్ళీ 95లో జెడ్పీటీసీ అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మీరు సెకండ్ ప్లేస్లో టాప్లో మెజార్టీతో గెలిచారని న్యూస్ విన్నామన్నా అది ఎటువంటి సందర్భం ఎట్లా పోటీ కాంగ్రెస్ ఉన్నది బీజేపీ ఉన్నది కాంగ్రెస్ మొత్తం 19-20 సుమారు 20,000 పోలైతే చిత్తూరు జిల్లాలో ఆయన ఫస్ట్ చిత్తూరు జిల్లాలో ఒక ఫస్ట్ వచ్చింది నేను స్టేట్లో సెకండ్ అప్పుడు టీడీపీ నుంచి 11,000 చిల్లర నాకు వచ్చినాయి 3,000 చిల్లర కాంగ్రెస్ వచ్చినాయి 1,000-1,500 బీజేపీ ఆ రోజు కూడా మంచి మెజార్టీ నాకు నిన్నవరంలో ప్రతిసారి ఏ ఎలక్షన్ వచ్చినా నాకు మంచి సహకరించింది ఏ పార్టీ పరంగా కూడా టీడీపీ పార్టీ నుంచి కూడా మ్యాక్సిమం ఎప్పుడైనా 80% ఏ పార్టీ నుంచి వచ్చిన ఎవరు లేకుండా కూడా ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మాకు మండలి చాలా సహకరించింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబితా మేడం హోమ్ మినిస్టర్గా ఉన్న సమయంలోనే మీరు ఎంపీపీగా మొయినాబాద్లో మీరు వన్ సైడ్ గెలిచారు కాకుండా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అప్పుడు చాలా స్ట్రగుల్ వన్ సైడ్ చేసినాం చాలా స్ట్రగుల్ అయింది మొత్తం 14 మంది ఎంపీటీసీ కదా 6 గెలిచినాం 6 గెలిచినాం ఒకటి తక్కువ రాజు అని ఒక ఆయన డిపెండ్ అయిపోయినాడు ఆ రోజు అనవసరంగా ఎందుకు ఇవ్వడం జిల్లా ప్రెసిడెంట్ ఉన్నా నాకు దేవేందర్ గారు పిలిచి అని చెప్పిన అనంతరెడ్డి నువ్వు ఓడిపోతే నువ్వు జిల్లా అధ్యక్షుని స్థానంలో ఓడిపోయి చెప్పేసి పేపర్లో పెద్ద పొడుగుడు అక్షరాలు నాకు వస్తాయి నువ్వేం చేస్తావు గెలిచి రావాలని చెప్పి హరీశ్వరరెడ్డి గారు హరీశ్వరరెడ్డి గారు దేవేందర్ గౌడ్ గారు టీడీపీ గారు అయితే నేను సార్ చాలా కాస్ట్లీ అయిపోతుంది సార్ నువ్వు ఏం చేస్తావు చేయాలి చెప్తే కానీ నీకు ఇంత మీకు ఆబ్దారికాలు ఏంటంటే ఏదైనా కష్టపడి పోయి రిక్వెస్ట్ చేసిన రాజు అని ఎట్లాడంటే ఎంపీటీసీ తమిళ నా ఇంపార్టెంట్ నేను ఇంపార్టెంట్ ఉంటాను చెప్పేసి అప్పుడు నా ఊళ్ళో 4 రూపాయలు సర్పంచ్ ఇలా నాకు బాగా సహకరించాను అంతే మంచి ఫోన్ పంపిస్తాను ఆ రోజు కష్టం మ్యాక్సిమం రాజశేఖర రెడ్డి టైంలో కాంగ్రెస్ బాగా స్పీడ్ నడుస్తున్న పరిస్థితుల్లో కూడా నేను నాకు ప్రజలు సహకరించి మండలం సహకరిస్తాను ఎంపీపీ మా పార్టీ. ఓకే అండి ఇందర్ రెడ్డి మనకు పట్లలో ఇందర్ రెడ్డి అంటే అప్పుడు అన్న జయ తెలంగాణ పార్టీ మన తెలంగాణ ఉద్యమం కోసం ఆయన చేసిన కృషి కూడా చాలా ఉంది అన్నతో మీకు ఎట్లా ఉంది సబితా మేడం అయినా ఇందర్ రెడ్డి అయినా ఎట్లాంటి రిలేషన్ ఉంటుండే ఎట్లా మీకు మాతో కుటుంబ సభ్యులు అంటున్నాం ఇందులో రాజకీయంగా మాకు ఏదైనా కానీ ప్రతి విషయం మాతో చర్చించి అందరూ ఎట్లా చేస్తున్నాం అంటే విచారణ చెప్పిందంటే ఆయన చెప్పింది మాకు వేగా ఉంటే అంటే ఒక సిద్ధాంత రాజకీయాలు చేసినాం ఇంద్రారెడ్డి గారు ఏం చేసిందంటే అప్పుడు అవకాశవాది రాజకీయాలు లేదు సిద్ధాంత రాజకీయాలు అంటే విలువలతో రాజకీయాలు చేసినాం ఏదన్నా ఏ విలేజ్ అయితే అవునని అనుకుంటుంటే పొద్దుగా వేస్తుంటే ప్రచారం చేస్తుంటే మళ్ళీ అటువంటి మాకు మమ్మల్ని నమ్మిన ఎవరైనా కష్టపడే రైతులు కానీ ఎవరైనా రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఏదైనా వాళ్ళందరికీ మా రాజకీయాల ఒకటి మంచి ఏంటంటే ఎవరు అందరూ కట్టుకొని పోయే పరిస్థితి ఉండేది కానీ మేము ఈరోజు ఉండాలి అయితే అప్పుడు ఏమైంది పరిస్థితి అంటే ఇంద్రారెడ్డి సాబు అనంతరెడ్డి నేను టీడీపీకి వెళ్ళిపోతున్నా పార్టీ జై తెలంగాణ వెళ్తున్నాను పర్వాలేదు జై తెలంగాణ కంటే సాగేసింది నేను అంతా మా ఇంటర్లో ఏంటంటే కాంగ్రెస్లో పోతున్నాను అనుకుంటున్నాను నేను కాంగ్రెస్లో రామన్నా మీకు దయచేసి ఎందుకు రావాలంటే నీకు దేవుడు వస్తుందని కాంగ్రెస్లో రాను అంటే నేను నన్ను నమ్మిన వాళ్ళంతా టీడీపీలో ఉన్నారు మళ్ళీ అందరూ కాంగ్రెస్ కలిసి నేను ఒక చెడ్డ లోకల్ నాకు చెడ్డ ఫీలింగ్ వస్తుంది కాబట్టి కాంగ్రెస్ రానని చెప్పాను కాంగ్రెస్ రానంటే పర్వాలేదండి ఎప్పుడు నేను పర్వాలేదు ఇంద్రారెడ్డి సార్ ఏ పాట అక్కడ ఆయన ఏం చెప్పినా నేను దాన్ని ఓకే ఒక అపార రాజకీయ అనుభవం ఉన్న
విలువలతో కూడిన రాజకీయాలు చూసినా చేసిన మీరు ఒక మాటలో చెప్పాలంటే ఒక 50 సంవత్సరాలు పోని అంతా కాదు, ఒక 30 సంవత్సరాల క్రితం ఉన్న రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు ఒక్క మాటలో చెప్పాలంటే రెండుకు పోల్చుకుంటే ఎట్లా ఉన్నాయి ఇప్పుడు అప్పుడు? చాలా మార్పు ఉంది రాజకీయాలలో. నిజంగా చెప్పాలంటే అప్పుడు రాజకీయాలకు ఎక్కువ ఉంటే ఇప్పుడు రాజకీయాలకు విలువ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. కానీ విలువ గల రాజకీయాలు ముందు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయం అంటే సేవ చేయడానికి రావాలి, కానీ మనం ఏదో వాళ్ళని డామినేట్ చేయడానికి లీడర్ కాబట్టి ప్రజలకు సేవ చేసే తత్వంతో రావాలి. అట్లా రావాలి తప్ప కానీ రాజకీయంగా నేను ఒక లీడర్ అని చెప్పేసి నేను వైట్ కలర్ అని చెప్పేసి పెద్దదానికి తీసి ఇక్కడ 10 మంది అని చెప్పేసి ఇష్టానుసారం చేసి రాజకీయాలు కావు. కానీ ఇప్పుడు రాజకీయాలు అంతా పోవట్లేదు. అయినా దీనికి మార్పు రావాలి, మార్పు తేవాలి అందరూ కలిసి. అంటే ఎక్కడ మిస్టేక్ అయితే అంటే ఇక్కడ రాజకీయ నాయకులు రాంగ్ రూట్లో వెళ్తున్నారా, ప్రజలు రాంగ్ రూట్లో వెళ్తున్నారా? ఎక్కడ మిస్టేక్? అందరి బాధ్యత, అందరి ఎందుకంటే ప్రజలు కూడా మా సరైన నాయకుని అనుకోవాలి. ఆ ఎలక్షన్ టైంలో 15 రోజులకు ఏదో లొంగిపోయి కొన్ని అల్ప సంతోషాలు లొంగిపోయి సరైన నాయకత్వానికి వాళ్ళు అవకాశం ఇవ్వకపోవడంలో నష్టపోతున్నారు. అందుకోసానికి రాబోయే రోజుల్లో సరైన నాయకుడు ఎన్నుకోవాల్సిన అవసరం ప్రజలలో ఉంది. రాజకీయ నాయకుడు ఒకసారి వాళ్ళు నిజంగానే ఎన్నుకుంటలేమనుకో, మరి ఎన్నుకున్న ఎన్నుకుంటే వాళ్ళకి ఆల్రెడీ 5 ఏళ్ళ తర్వాత ఇంకా పనిష్మెంట్ ఉంటుంది. కానీ 5 ఏళ్ళైతే మనం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతుంది. అంటే ఒక రాజకీయాల్లో ఒకవైపు అయితే సామాజికంగా మీరు ఎట్లాంటి ఒక టెస్ట్ టైం లేకున్నా కానీ అన్న అంటే మీ దగ్గరికి ఎవరైనా వస్తే చాలా మందికి మీరు వెళ్ళి చేస్తారని ఒక వాయిస్ విన్నామన్నా. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఇప్పటివరకు మీరు సహాయం చేసిన జనాల్లో ప్రజల్లో మీరు అంటే ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్, అరే నేను నా వల్ల వాళ్ళ ఫ్యామిలీ బాగుపడ్డది, ఆయనకు ఏదైనా మంచి హెల్ప్ జరిగింది అంటే అట్లాంటి సందర్భాలు మీ దృష్టిలో ఉన్నాయి? చాలా ఉన్నాయి. కానీ మేము ఎవరికి చెప్పి సాయం చేసినామని చెప్పుకునే పరిస్థితి లేదు. మేము రాత్రి మొదలు ఉస్మానియా హాస్పిటల్ అంటే ఇప్పుడేమో ఆల్రెడీ వెహికల్స్ అయినాయి. ఇప్పుడు వెహికల్స్ లేకుండా రాత్రి అదేమన్నా మందు అయిందంటే చక్కగా డైరెక్ట్ మూసుకొని తీసుకుపోతుంది, హాస్పిటల్ తీసుకుపోతుంది. ఈరోజు అంటే 108 తీసుకుపోతుంది. ఏదో అంటే ఆ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా రాత్రి మిడ్నైట్ 12 గంటలకు ఫోన్ వచ్చినా మేము పోయి సేవ ఇస్తాం. యాక్సిడెంట్ కూడా ఈ రోజు ఏజ్ కూడా మేము మ్యాక్సిమం పనిచేస్తాం. అట్లాంటి ఆలోచనతోనే ఉన్నాం. అలా అట్లా మనకు వేరే అదర్ వర్క్ ఏం లేదు. పెద్దగా చేసేదంటే అవకాశం వస్తే సామాజిక సేవ చేస్తాం, రాజకీయంగా పార్టీ పరంగా చేస్తాం. మిగిలిన ఏమంటే సొంత పనులు చేసుకుంటాం తప్ప మనకి వేరే ఇంకోటి అన్నింటికన్నా ముఖ్యమైనది ఇరెస్పెక్ట్ ఆఫ్ వాటి డెవలప్మెంట్లో మటుకు అందరికి సర్వీస్తాం. ఎన్టీఆర్, ఆల నరేంద్ర, ఇంద్రన్న ఇట్లా హేమలతో అయిన తర్వాత మీరు ఈ కండువా మీరు వేసుకున్న కండువా బీఆర్ఎస్లోకి రావాలనే సందర్భం ఎక్కడ వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు? బీఆర్ఎస్ అంటే ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. అయినా టీడీపీలో ఉన్నా మనం లోకల్గా మా మ్యాక్సిమం తెలంగాణ ఉద్యమకారులకు మా స్నేహితులకు కానీ ఇక్కడ వాళ్ళకి సహకరించినాం. ఎందుకంటే ఒకసారి తెలంగాణ కూడా కాపాడుకోవాలనే పరిస్థితి ఉంది. వాళ్ళకి కంపల్సరీ ఉంది. 1956 నుంచి కొట్లాడుతున్నారు కదా, కాబట్టి ఒకసారి తెలంగాణ అవసరం అని చెప్పేసి మ్యాక్సిమం చేసినాం. సో ఒకసారి మిడ్నైట్ రాత్రి ఫోన్ వచ్చింది. ఆల్రెడీ మహేందర్ రెడ్డి గారు అప్పుడు మంత్రి ఉండే, రత్నం ఎమ్మెల్యే ఉన్నాను కదా, అలాగే ఇన్ఛార్జ్ ఉండే, ఆయన కలిసి మార్నింగ్ వల్లనే ఆల్రెడీ మనం ఢిల్లీ పోవడం కేసీఆర్ గారు అని చెప్పేసి పర్వాలేదు అన్నా అని చెప్పేసి పోయిన పోగా సార్ రిసీవ్ చేసుకున్నాడు, ఢిల్లీలో రిసీవ్ చేసుకున్నాడు. ఆయన ఉండే జితేందర్ రెడ్డి సార్ ఉండే, కేటీఆర్ గారు వాళ్ళందరూ రిసీవ్ చేసుకొని అందరం కలిసి మాట్లాడినాక మన తెలంగాణ వస్తున్నది, రాజనాథ్ సింగ్ థ్యాంక్స్ చెప్పడానికి పోతున్నారు అని చెప్పి అప్పుడు చేపిస్తారు. ఇట్లా ఉంది ఈ బీఆర్ఎస్లో ఒక ఎన్ని ఇయర్స్ అయినా బీఆర్ఎస్లోకి వచ్చి మీరు బిఫోర్ ఎలక్షన్ అంటే ఈ ఎలక్షన్ 2014 అంటే ఒక 15 సంవత్సరాలు కావచ్చు. 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల బీఆర్ఎస్ జర్నీ ఎట్లా అనిపిస్తుంది? జర్నీ బీఆర్ఎస్లో పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా బీఆర్ఎస్లో కూడా ఏంటంటే కొద్దిగా పెద్ద నాయకునికి మధ్యన గ్యాప్ ఉంది. మేము జిల్లా స్టేట్లోనే తెలుగుదేశంలో అంతకంటే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎన్టీఆర్ని చూశారు, ఇంద్రని చూశారు, నరేంద్రని చూశారు, ఇంకా హేమలను చూశారు, దగ్గరికి చూశారు. కేసీఆర్ కూడా దగ్గరికి కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఆలోచన విధానం, ఆయన మనస్తత్వం, ఆయన బిహేవియర్ ఎట్లా అబ్జర్వ్ చేశారు? ఎట్లా వ్యక్తి, ఎలాంటి వ్యక్తి కేసీఆర్ తో చాలా ఉందోతనం ఉంది. అనవసరమైన ముచ్చట్లు చెప్పాడు, మనసులో ఉంటే పని చేసి చేస్తాడు. నాకైతే ఏంటంటే నన్ను టీడీపీలో ఉన్నప్పుడు కూడా జన్మభూమి ప్లానింగ్ చేసినప్పుడు కూడా నేను ఆల్రెడీ అప్పుడు స్టేట్ కమిటీలో ఉన్నా. సెక్రటరీ ఉన్నప్పుడు అయితే ఆ రోజులలో కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జన్మభూమి గురించి ఉన్నప్పుడు ఆయనే డిస్కషన్ చేసి మినీ మానాడు మీటింగ్ అయితే కేసీఆర్ గారు చేసినప్పటి నుంచి కేసీఆర్ నేను చేసినాను. అయితే కాలక్రమంలో మన సీఎం అయినా కూడా కలిసిన కూడా చాలా
నాకు మంచి అవకాశం ఇచ్చి కలవడానికి. కావాల్సి ఏంటంటే మాకు కేసీఆర్కు కొద్దిగా మధ్యన గ్యాప్ ఏంటంటే ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ అట్లా వెళ్తుందో మా నిజాన్ని చెప్పుకోలేదు. పార్టీ లెవెల్ స్టాప్ తర్వాత చెప్పాను. కేటీఆర్ కూడా మా కలిసి చెప్పాను, మేము ఎప్పుడు ఏదైనా పార్టీలో ఉంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ 100% పని చేస్తారు. కేసీఆర్ ఓకే, ఆయన ఆలోచన విధానం ఓకే. ఎవరైతే సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ లో ఉన్న కేసీఆర్ కింద స్థాయిలో ఉన్న నాయకుల వల్ల పార్టీకి దెబ్బతింటుందని మీరు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ సార్థానికి పోతలేదు. ఓకే, కేసీఆర్ దానికి పోవాలి. ఇలా నష్టపోయిందంటే కారణం నేను ఓపెన్ చెప్తాను. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు మన దేశంలో లేదు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ వాళ్ళ అటువంటి సంక్షేమ కార్యక్రమాలు స్పెషల్గా రైతులకు చేసిన విషయం. కానీ ఎందుకు పోయిందంటే గ్యాప్, అంటే గ్యాప్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ నాయకులకు పార్టీకి సంబంధం ఉంటాయి చేయకునే. అయితే వన్ మెయిన్ షో అయింది, కాన్స్టిట్యూన్స్ లో వన్ మెయిన్ షో అయితే మిగిలిన క్యాడర్ అంతా నష్టపోతుంది. అందుకోసానికి నాకు ఇప్పటి కూడా మీ ద్వారా ఏం చెప్తుందంటే 6 months కన్నా 1 year కన్నా డిస్ట్రిక్ట్ మీటింగ్ కాన్స్టిట్యూన్స్ మీటింగ్ పెద్ద కావాలి. పార్టీ కేసీఆర్ సార్తోనే కావాలి. కేసీఆర్ తోనే కావాలి. అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ ఎట్లా కనీసం నేను చెప్పిన పనులు కాకుండా కనీసం నేను సార్ అడిగిన తృప్తి నాకు ఉంటుంది. జస్ట్ కలిసిన అనే తృప్తి చాలా పెద్ద తృప్తి. నేను కేసీఆర్ తో మాట్లాడచ్చు, కేసీఆర్ తో మాట్లాడచ్చు, నేను చెప్పిన నా ప్రాబ్లం అనే అదొక అది ఉంటుంది. కాబట్టి ఏంటంటే అది కంపల్సరీ రాబోయే రోజుల్లో కంపల్సరీ కేసీఆర్కు జిల్లా మండల నాయకులకు సంబంధం కావాలి. అంటే లాస్ట్ మనకు పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో మనకు బీఆర్ఎస్ కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిన సందర్భంలో కూడా అంతకుముందు 10 years కూడా బీఆర్ఎస్ కేసీఆర్ మన దేశంలోనే కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, మంచి డెవలప్మెంట్ చేశారు. వాటర్ రిసోర్స్ అయినా రైతులకైనా ఇంకా సంథింగ్ అన్ని వర్గాలకు. అటువంటి మూమెంట్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మీరు ఏమనుకుంటున్నారు? ఇలా నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ అందరూ ఏమనుకున్నారంటే కేసీఆర్ గెలుస్తారు, మా ఎమ్మెల్యే మాకు కేసీఆర్ గెలుస్తారు అంటే ప్రతి ఏంటంటే అట్లా అనుకుని ఓడుకుంటున్నారు. లేకపోతే కేసీఆర్ ఓడుతాను ఎవరు అనుకోలేదు. అయినా ఇంకోటి కేసీఆర్ ఎంతమంది స్కీమ్ మిషన్ భగీరథ స్కీమ్ ఈరోజు గ్రామాలలో ఇంత ఎండాకాలం అవుతున్నది, ఇవాళ నీళ్ళు ఇప్పుడు నీళ్ళు లేవు, ఇప్పుడు లేవు. ఎంత నీళ్ళు ఉంది మిషన్ భగీరథ. ఎందుకంటే నేను సర్పంచ్ ఉన్నప్పుడు బోర్ వేసి పడుకుంటుంటుంది, ట్యాంక్ నిండింది దాకా ముందుగా నీళ్ళు ఆనే బోర్ కాడ ట్యాంక్ కాడ. అయితే ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మిషన్ భగీరథ పరిస్థితి ఏంది? ఇంత నీళ్ళు దీనిలో కొదవనే లేదు. మిషన్ భగీరథ ఎలక్ట్రిసిటీ ప్రేమ్ మినబాద్లో ఉండి హైదరాబాద్లో లైట్ అనిపిస్తుంది, మాకు లైట్ ఎందుకు లేదురా బాబు అనిపిస్తుంది. ఎలక్ట్రిసిటీ పోతలేదు పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా అంత సంక్షేమ కేసీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏ తప్పలేదు, చాలా బాగా చేసిండు, ప్రజలు అడగకుండా చేసిండు. ఏంది ఒక్క స్కీమ్ అనేది కాదు, ఎన్ని స్కీమ్స్ చేసిండు. అయితే పరిస్థితి ఏమిటంటే దాన్ని ప్రజలను తీసుకోలేదు. అంటే ఆయన చేసిన కృషిని మీరు ఇందాక ఒక మాట అన్నారు, కేసీఆర్ తర్వాత నాయకత్వం సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ నాయకత్వం ఉంది చూడండి, ఆ నాయకత్వం వల్ల కూడా ఎన్నికల దిగుబడింది అనుకో 100%. ఓకే అన్న, మన చెవుల నియోజకవర్గానికి వస్తే ప్రత్యేకంగా మీరు లాస్ట్ ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు. మేము కూడా చూసాం, మీడియా మిత్రులు అందరూ చూసాం. మన చెవుల కాన్ఫరెన్స్లో ఎవరైతే మీరు ఇందాక అంటున్నారో ఆ వ్యక్తి ఓడిపోతారు అనుకున్నాను, కానీ గెలిచిన తర్వాత అనుకోలేదు. ఏ వ్యక్తి అయినా కేసీఆర్ డిఫార్మ్ ఇస్తే గెలుస్తారని మేము పనిచేసాం. కావాల్సింది పోయినసారి చాలా కష్టమైంది. ఎందుకంటే కొన్ని గ్రామాల శ్రీరామ్ నగర్, చింపూరు, చందనగర్ పోతే ఊళ్ళో రానిలేదు. మీరు రండి క్యాండిడేట్ రాని పరిస్థితి. అటువంటి పరిస్థితి గెలిచిన తర్వాత పార్టీ మారి వెళ్ళిపోయారు కదా, అట్లా ఎట్లా ఫీల్ అయ్యారన్న ఒక కార్యకర్త? చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇంత కష్టపడి గెలిపించినాం. కష్టకాలంలో చెప్పలేడు. మేము అంతకుముందు కూడా చెప్పినాం, అన్నా చాలా మంది ఇట్లా ఓనర్స్ వస్తున్నాయంటే నేను పోతున్నాడు. నేను ఎమ్మెల్యే ఎవరన్నా వచ్చి కేసీఆర్ కంటున్నాం. మారకంటే 15 రోజుల కన్నా మొదలు పోయి భోజనం చేసినాం. కేసీఆర్ గారు, నేను, కేటీఆర్ గారు అందరం కలిసి అన్ని పరిస్థితులు చెప్తే ఏదన్నా ఉత్తర్వులు మనవి ఉంటాయి, చాలా మంచి పదిపోతామని కేసీఆర్ ఆశీర్వదించి పంపించాను. బిఫోర్ 15 days 10 భోజనం చేసి ఇచ్చినాం కేసీఆర్. దాని తర్వాత పరిస్థితి ఏంటంటే 15 రోజులు వచ్చినాక ఏదన్నా మారిందని మేము న్యూస్లో చూసినాం. ఎట్లా అనిపించింది ఆ మూమెంట్లో? చాలా బాధపడ్డాడు. అంటే
మా జీవితంలో చాలా కష్టపడ్డాను కదా, మా కష్టకాలం చాలా చాలా బాధపడ్డాను. అంటే ఒక అపార రాజకీయ అనుభవం ఉన్న మీరు, అంటే నేను ఓన్లీ మన యాదన్న గురించి మాట్లాడట్లేదు, వివిధ పార్టీల అంటే పార్టీ గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేల పైన మీరు ఎట్లాంటి కామెంట్ చేయగలుగుతారన్న? అంటే ఒక పార్టీ కష్టపడి ఒక పార్టీని నమ్ముకొని ఉన్న తర్వాత కార్యకర్తలను అందరిని వదిలిపెట్టి ఒక పార్టీలోకి వెళ్ళిపోతారు చాలా మంది మనం చూస్తున్నాం. చాలా మంది వస్తున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడతారు? వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. కావాల్సి ఏంటంటే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం, కానీ ఒకటే ఏంటంటే ప్రజలు మటుకు రేపు వచ్చే రాబోయే రోజుల్లో ఈ తరానికి మనం చెడు మార్గం నేర్పుతున్నాం అనిపిస్తుంది. అంటే సుప్రీంకోర్టు కొన్ని కోర్టులు కూడా, రాష్ట్ర హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఇట్లా ఒక పార్టీలో ఉన్నోళ్ళు గెలిచినా ఓడినా అదే పార్టీలో ఉండాలి అన్నట్టు ఒక చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది. అట్లా చట్టాలు మార్పు రావాలి. అట్లా వస్తే విలువలతో కూడిన రాజకీయాలు వస్తాయి. ఏమైతుంది ఈ పార్టీ కాదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ వచ్చు, టీఆర్ఎస్ బీజేపీ వచ్చు, బీజేపీ కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా ఈ పార్టీ మార్గం చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఎంతో మంది మీరు చూసిన ఈ రాజకీయ జీవితంలో ఎంతో మంది గెలిచిన తర్వాత వేరే వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు, అధికారం ఉన్న పార్టీలకు. మరి మీరు ఓన్లీ మీ రాజకీయ జీవితంలో జస్ట్ టీడీపీ టీఆర్ఎస్ తప్పితే వేరే కండు వేసుకోలేదని మీరు అన్నారు. మీకెందుకు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది అనలేకపోతే మీకు ఏమైనా పనులు అయితే కదా, ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు కదా, అట్లాంటి థాట్ ఎందుకు వస్తుంది? మన వ్యక్తిగతంగా బిజినెస్ అనేది ఏం లేదు. ఒకటేంటంటే ప్రజలు చేసిన ప్రజల డెవలప్మెంట్. కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్న, కాంగ్రెస్ పార్టీలో వస్తే నిజంగా చెప్పాలంటే ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఆపరేషన్లో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఎంత కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఇలా నేను పోయి వాళ్ళు తిండిని గుంజుకున్నట్టు. కాబట్టి నేను మా లోకల్ కార్యకర్తలు అన్న మీరు రమ్మని నేను రాస్తాను, మీరే కష్టపడలేదు 10 years కలిసి రాలేదు మీరు అనుభవించండి, మాకు అవసరం లేదు. ఏమంటే ఏరియా డెవలప్ చేయండి, మేనబాద్ మండలి కానీ చౌర కాన్స్టిట్యూన్స్ కానీ ఫండ్స్ తీసుకురండి సహకరిస్తాం. మనం రీసెంట్లీ కమ్యూనిటీ టెక్నిక్ వచ్చిండు, వస్తే పోయి అందరం రిప్రజెంట్ చేసినాం. కాంగ్రెస్ వాళ్ళము అందరం చెప్పినాం ఇది విజయపూర్ రోడ్డు యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి అది తొందరగా చేయని చెప్పేసి చెప్పి ఇచ్చిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అది మా అందరూ చెప్పినాం. కాంగ్రెస్ విజయపూర్ డెవలప్మెంట్ అంతేగాని వాడు కాంగ్రెస్లో మనం పోయి వాళ్ళని ఏదో బలాన్ని డామినేట్ చేసుకుని మంచిది కాదు, సిస్టమ్ కూడా మంచిది కాదు. ఇప్పుడు మనం టీఆర్ఎస్ నమ్మిన కార్యకర్తలు గ్రామాల వల్ల వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది, వాళ్ళ సెంటర్ మనం ఉండాలి కదా. అంటే ఇట్లాంటి ఒక మంచి రాజకీయ విలువలతో ఉన్న మీరు అన్ని ఇప్పటివరకు అయితే ఒక జెడ్పీటీసీ, సర్పంచ్, కన్జ్యూమర్ ఫోరం, అలాగే ఒక యూత్ ప్రెసిడెంట్, ఎన్నో వివిధ స్థాయిలో మీరు ఎదిగి వచ్చారు. రాష్ట్ర నాయకులుగా ఉన్న మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఒక వాయిస్ వింటున్నామన్నా, అది ఎంతవరకు అవకాశం వస్తే అవకాశం రావాలని భగవంతుని కోరుతున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీలో నేను రిక్వెస్ట్ చేస్తే డిలిమిటేషన్స్ కన్సిస్టెన్సీ నాకు అవకాశం నియోజకవర్గాలు పెంచితే నాకు అవకాశం కావాలని చెప్పేసి 100% ఆశతో రాజకీయ దానికి మీరు 100% అర్హులు అని అనుకుంటున్నారు. అర్హులేదు ఇప్పుడు పరిస్థితుల్లో అర్హులు నేను ఫస్ట్ అనుకుంటున్నాను. ఇప్పుడున్న రాజకీయ ఎదురుస్తుంది. ఇంకోటి నేను ఇంచుమించు 40-50 ఏళ్ళు నేను చివరి కాన్స్టిట్యూన్సీ కానీ రాయనగర్ శంషాబాద్ కానీ ఆల్రెడీ ఉమ్మడి రంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ రాయనగర్ శంషాబాద్ కూడా చివరి కాన్స్టిట్యూన్సీ ఉండదు ఒకప్పుడు. అప్పుడు మాకు ఇంచుమించు అన్ని పరిచయాలు. చివరిగా మన V5 ఛానల్ ప్రేక్షకులకు, అలాగే మీ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కైనా, కేటీఆర్ కైనా, హరీష్ రావు గారికైనా, కవితకైనా, ఇంకా మిగతా రాజకీయ నాయకులకు ప్రజెంట్ రాజకీయాలు ఎట్లా ఉండాలి, అలాగే మీ పార్టీ బలోపేతం కావాలంటే ఎట్లాంటి ఎలా ముందుకెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి మా V5 ఛానల్ వారికి, ముఖ్యంగా కేసీఆర్ మా పార్టీ అధ్యక్షుడు గారికి, ముఖ్యంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మరియు మేడం గారికి, మిగిలిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు నిన్న 45 ఏళ్ళ రాజకీయ అనుభవం చెప్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీలో 25 ఏళ్ళు పనిచేసిన. అయితే తెలుగుదేశం పార్టీలో ఏముందంటే ప్రతి మీటింగ్ మండల స్థాయి, కాన్స్టిట్యూన్సీ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి మీటింగ్స్ 10 months 3 months ఒకసారి రివ్యూ అవుతుంది. ఇది ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఏంటంటే చాలా స్ట్రాంగ్గా గ్రామాలలో ఉన్నారు. అయితే ఏంటంటే కేసీఆర్ గారికి మరీ ఏంటంటే V5 ఛానల్ నుంచి కానీ పర్సనల్గా నేను ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రాధేయపడుతున్నా. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో చాలా బాగుంది, జిల్లా స్థాయిలో అన్ని బాగుంది, కావాల్సి ఒకటే ఒక గ్యాప్ ఉంది. రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, మండల నాయకత్వానికి గ్యాప్ ఉంది. కాబట్టి ఆ గ్యాప్ పోవాలంటే ఇంతకుముందు గతంలో టీడీపీ ఎట్లయితే జరుగుతున్నాయి 3 నెలలకు 6 months 1 year రివ్యూ మీటింగ్ జరగాలి. అప్పుడు మేము మా అధ్యక్షులతో, పార్టీ అధ్యక్షులతో, మా కేసీఆర్ గారితో, కేటీఆర్, హరీష్ రావు గారు కానీ, మేడం గారు కానీ, ప్రతి ఒక్కరు కార్యకర్తలు గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులకు పరిచయం
మా ఏమైనా పార్టీ డెవలప్మెంట్స్ కానీ చెప్పుకుంటే మేము ఒకటి సంతోషపడతాం. ఒకటి ఎవరైతే నిజంగా కార్యకర్తలకు నిజంగా పదవులకనే కానీ పార్టీ పదవులకనే కానీ అధికార పదవులకనే నష్టపోతుంది అనుకుంటే మీ దృష్టికి మేము తీసుకొస్తాం. అది న్యాయం చేస్తారని మేము ఆశిస్తాం, ఆశతో ఉంటాం. కానీ రాబోయే రోజుల్లో కూడా పోయినసారి పార్టీకి ప్రభుత్వంలో నేనే చెప్పాలంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. కావాల్సిందంటే అది ప్రచారం చేయలేదు, చెప్పుకోలేదు. ఇప్పుడు నాకేమొస్తుందని చెప్పి కానీ నా పార్టీకి నేను ఏమిస్తున్నాను చెప్పేసి కార్యకర్తల అది పోషించలేదు. కాబట్టి ఏంటంటే ఎన్ని క్లాసెస్ పెట్టాలి, రాష్ట్ర నాయకత్వానికి మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ కోఆర్డినేషన్ ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు రాజకీయంగా ఉండే 45 ఏళ్ళ చేసిన అన్ని పదవులు చేసిన, సర్పంచ్ చేసిన, జెడ్పీఎస్ చేసిన, కన్వీనర్ పదవులు చేసిన, జిల్లాలు వేసిన, ఇప్పుడు రెడ్డి గారి చదవతోటి జిల్లా అధ్యక్షులు కూడా చేసిన, స్టేట్ కార్యదర్శి కూడా చేసిన. తర్వాత ఇళ్ళ కూడా వచ్చినాక కూడా మనకు మంచి నాయకత్వం మంచి మాకు ఇంపార్టెంట్ ఉన్నది లేదని. కానీ రేపు రాబోయే డిలిమిటేషన్ అయింది అనుకో, రేపు ఆల్రెడీ వచ్చిందనుకో, కాన్సెన్స్ ఎక్కువైపోతే మాకు ఒక ఎమ్మెల్యే కూడా ఆశిస్తుంది. అయితే అది తప్పు లేదు, మేము కేసీఆర్ రాజకీయాలు నమ్ముకున్నాము. అది కేసీఆర్ గారికి మా దృష్టి తెలవాలి. పలానంత రెడ్డి కూడా ఆశిస్తున్నాడు అనేది ఒక ఉన్నాడు అని చెప్పేసి 45 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నాడు, పదవులు మార్చే పార్టీలు అవకాశవాది కాడు, ఎవరితో కూడిన రాజకీయాలు చేస్తున్నాను ఇస్తాడు తర్వాత ఆయన ఇస్తాం. కానీ ఆయన దృష్టిలో అయితే ఉండాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. కానీ ఆ దృష్టిలో కూడా పోలించే అవకాశాలు వచ్చినప్పుడు కార్యకర్తలు నష్టపోతే కార్యకర్తలు సింపుల్ మనీ లేదు. ఎందుకంటే మనిషి కష్టపడి వచ్చేస్తాను చుక్క అయితేనే కార్యకర్తలతో స్టార్ట్ అయింది. కానీ మంత్రులు అయిపోయి ముఖ్యమంత్రులు అయింది, ప్రధానమంత్రులు అయింది. కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం కేసీఆర్ గారికి పార్టీకి అనుబంధంగా ఉండాలి. తర్వాత కేటీఆర్ కానీ హరీశ్రావు గారు సవితారెడ్డి గారు కానీ మా మేడం గారు కానీ. ఎందుకంటే మాకు ఎప్పుడు ఇంద్రమ్మానే కాదు. అంటే మాకు ఒక రాజకీయంగా కష్టకాలంలో పనిచేసినాం, లోక్దల్లో పనిచేసినామంటే మాకు అది కాదు. నిజంగా చెప్పాలంటే అది చెప్పుకోలేని కష్టం అవుతుంది. అటువంటి పరిస్థితులు రాజకీయాలు రాజకీయాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా అటువంటి విరోధులు చేస్తామని చెప్పేసి ఇది ప్రజల్లో కానీ మా నాయకత్వాన్ని ఇది ఈ5 ఛానల్ కృతజ్ఞత తెలుపుతున్నాం. మంచి కార్యక్రమాలు చేస్తున్నాం, మంచి ప్రజలు తీసుకుపోవాలని చెప్పేసి ఈ అక్కడిలో ఉన్న నాయకులను కూడా పైకి తీసుకొచ్చి మా ఎకానమీ తెలుపుతున్నందుకు మీకు నా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత. ఇది ఈరోజు మనం V5 న్యూస్ లీడర్ కార్యక్రమంలో భాగంగా అనంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ ఉద్యమంలో ముల్కి నాన్ ముల్కి జస్ట్ ఒక 6th 7th క్లాస్ నుంచి ఆ మూమెంట్లోనే తెలంగాణ కోసం కొట్లాడి జైలు వరకు వెళ్ళి అలాగే మైనర్ కాబట్టి తీసుకెళ్ళకపోకుండా మళ్ళీ రిటర్న్ వచ్చిన వ్యక్తి. అట్లా గ్రామ సంఘాల యోజన ప్రెసిడెంట్గా, సర్పంచ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2nd ప్లేస్లో జెడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోనే అంతా ఒకవైపు అయితే నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్టు ఎంపీపీగా తన సీట్ గెలిపించుకున్న వ్యక్తి. అలాగే అన్నగారిలో ఈయన రాజకీయాలు చేసిన విధానం ఎలా ఉందంటే ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఓడిపోయినా గెలిచినా ఒకే పార్టీలో ఒకటే మాట మీద ఉన్న వ్యక్తి. ఈయన అన్నగారిలో నాకు బాగా నచ్చింది, అది పర్సనల్గా నాకు బాగా నచ్చింది. ఇలాంటి రాజకీయాలు చేయాలని నేను కోరుకుంటున్నా. నేను అన్ని పదవులు అనుభవించిన, జస్ట్ నా రాజకీయ జీవితంలో నేను ఒక టీడీపీ దాని తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిన, ఇవే పార్టీలతో ఉన్నా, నేను అధికారం ఉన్నా లేకున్నా విలువలుగా రాజకీయాలు చేసిన. దాంతోపాటు సామాజికంగా కూడా నా దగ్గరికి వచ్చిన జనాలకు నాకు తోచిన విధంగా నా మనస్ఫూర్తిగా చాలా హెల్ప్ చేసిన. కొన్ని చెప్పుకోవచ్చు కాకపోతే చేసిన అంటున్నారు. భవిష్యత్తులో కూడా ఒకవేళ మన తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాలు పెంచితే, ఎమ్మెల్యే సీట్లు పెంచితే నాకు చివరిగా ఒక కోరిక ఉంది. ఎమ్మెల్యేగా నేను పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా నేను గెలుపొందాలని, ప్రజలకు ఇంకింత మరింత సేవ చేయాలని మనతో అంటున్నారు. అట్లాంటి అవకాశం వస్తే కేసీఆర్ గారు గుర్తించి నాకు అవకాశం ఇవ్వాలని. అలాగే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం కేసీఆర్ ఆలోచన విధానం బాగుంది, కేసీఆర్ మాట విధానం బాగుంది, ఆయన పథకాలు బాగున్నాయి. కాకపోతే కేసీఆర్ తర్వాత ఎవరైతే 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ నాయకులు ఆయన తర్వాత ఉన్న ఆయన కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రజల కష్టాలు ప్రజల కింది స్థాయిలో ఉన్న అక్కడ వెళ్ళడం లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎన్టీఆర్ జమానాలో ఉన్న ఈ రివ్యూ మీటింగ్స్ ఏదైతే ఏర్పాటు చేశారో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతి మండలం ప్రతి జిల్లాలో కూడా ఈ రివ్యూ మీటింగ్స్ బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తే మనం త్వరితగతిన ఈ రాష్ట్రంలో పుంజుకుంటాం, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని మనతో అంటున్నారు.
కెమెరామెన్ విజయ్ కుమార్తో సాయిరాజ్ మోయినాబాద్.